ఈ రోజుల్లో చాలా మంది ప్రభుత్వం గురించి ఆలోచిస్తున్నారు కదా. అవును. మీరెవరికి మద్దతు ఇస్తారు? నేను రాజకీయ పార్టీలకు మద్దతివ్వను. దేవుని ప్రభుత్వానికి మద్దతిస్తాను. దేవుని ప్రభుత్వమా? అవును, లక్షల మంది దేవుని ప్రభుత్వం కోసం ప్రార్థిస్తున్నారు. చాలా మంది అయితే అసలు దాని గురించే పట్టించుకోవట్లేదు. మీకొక విషయం చూపించనా? మత్తయి 6:9-10 ఏముందో చూడండి. కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థించాలి. పరలోకములో ఉన్న మా తండ్రి, నీ పేరు పవిత్రపరచబడాలి, నీ రాజ్యం రావాలి, నీ ఇష్టం పరలోకంలో లాగే భూమి మీద కూడా నెరవేరాలి. ఈ మాటల్ని ఎప్పుడైనా విన్నారా? నా భార్య ఇలానే ప్రార్థిస్తుంది. కాబట్టి ప్రజలు దేని గురించి ప్రార్థిస్తున్నారు? 10వ వచనం మొదట్లో గమనించండి. నీ రాజ్యం రావాలి. అవును, రాజ్యం అంటే ఒక ప్రభుత్వం. దేవుని ప్రభుత్వం రావాలని ప్రార్థించమని ప్రజలకు యేసు బోధించాడు. ఓ, అదొక ప్రభుత్వం అని నేను అనుకోలేదు. ఈ పత్రికను చదువుతారా? దీని శీర్షిక దేవుని రాజ్యం అంటే ఏంటి? ఈసారి వచ్చినప్పుడు దేవుని రాజ్యం ఏం చేస్తుందో మీతో మాట్లాడతాను.